ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 2ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు గురించి, అంటే శరీరం మరియు ఆత్మ మధ్య ఉన్న తేడాను వివరిస్తాడు. మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ జ్ఞానం చాలా ముఖ్యం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ కుంతీపుత్రుడా అర్జునా, ఈ శరీరాన్ని క్షేత్రం అని పిలుస్తారు. క్షేత్రం అంటే ఒక పొలం. ఎలాగైతే ఒక రైతు పొలంలో విత్తనాలు వేసి పంటను పొందుతాడో, అలాగే జీవుడు ఈ శరీరం అనే పొలంలో తన కర్మల విత్తనాలను నాటి సుఖ దుఃఖాల రూపంలో పంటను అనుభవిస్తాడు. ఇక ఈ శరీరం అనే పొలాన్ని గురించి పూర్తిగా తెలిసిన వాడిని, అంటే దీనిలో జరిగే మార్పులను గమనించే చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు అంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం సాధారణంగా నేను అంటే ఈ శరీరమే అని భ్రమపడతాము. కాని ఈ శ్లోకం ఆ భ్రమను తొలగిస్తుంది. శరీరం కేవలం ఒక సాధనం, ఒక క్షేత్రం మాత్రమే. దానిని చూసేవాడు, అనుభవించేవాడు అయిన ఆత్మ వేరుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు శరీరానికి కలిగే మార్పులు, కష్టాలు మనల్ని అంతగా బాధించవు. మనం శరీరానికి అతీతమైన శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకోవడం మొదలవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు అనారోగ్యం లేదా వృద్ధాప్యం కలిగినప్పుడు అది శరీరానికి సంబంధించిన మార్పు మాత్రమేనని, మన నిజస్వరూపమైన ఆత్మకు ఎలాంటి మార్పు లేదని గుర్తుంచుకోవాలి. ఇది మనకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మన మనసులో కోపం, దుఃఖం వంటి భావాలు కలిగినప్పుడు వాటిని గమనించే సాక్షిగా మనం ఉండాలి. ఆ భావాలతో తాదాత్మ్యం చెందకుండా ఉండటం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.